మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట 28 వార్డులో ఎంప్లాయీస్ కాలనీలో ఇంటింటికి అయోధ్య శ్రీరాముడి స్పర్శ అక్షంతలు పంపిణీ కార్యక్రమం గురువారం నాడు జరిగింది. ఇటీవల అయోధ్య శ్రీరాముడి అక్షంతలు జమ్మికుంట పట్టణానికి రాగా వాటిని మేళతాళాలతో భజనలు చేస్తూ ఊరేగింపుగా రామాయణంలో ఉంచారు. వాటిని పట్టణంలోని వివిధ వార్డుల్లో కౌన్సిలర్లు, నాయకులు, భక్తులు గడప గడపకు ఇంటింటికి వెళ్లి అక్షంతలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 22వ తారీఖున శ్రీరాముడి విగ్రహం ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా అయోధ్య శ్రీరాముడి అక్షంతల వితరణ కార్యక్రమం జనవరి 1 నుండి 15వ తేదీ వరకు ఇంటింటికి అయోధ్య శ్రీరాముడి అక్షంతల వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, రామ భక్తులు అయోధ్య అక్షంతలు మీ ఇంటికి తీసుకుని వస్తున్న సందర్భంగా మంగళ హారతులతో ముందుగా కొన్ని అక్షంతలు ఉంచుకోవాలని, ఇచ్చిన అక్షంతల్ని శుభకార్యాలకు వాడుకోవాలని, 500 సంవత్సరాల కాలం నెరవేరిన సందర్భంగా ప్రతి ఇంట్లో 5 దీపాలకు పైగా వెలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, రాజిరెడ్డి, రఘుపతి రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలోని రామ మందిర నిర్మాణము జరిగిన క్రమంలో 22 తారీఖు నాడు ప్రారంభించుకోబోతున్న బాలరామాలయ విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా మనకి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు మనము ఇక్కడ జమ్మికుంటలో 28వ వార్డులో ఇంటింటి వితరణ కార్యక్రమము చేస్తున్నాము. ఈ కార్యక్రమము ఈ రోజుకి 3వ రోజు. మొత్తము అన్ని గడప గడపకు అక్షింతలు చేరవేసే కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాము. ఈ అక్షింతలు 22వ తారీఖు నాడు అందరికీ కూడా పూజా గృహంలో ఉంచుకొని కుటుంబ సభ్యులందరూ మీద వేసుకొని ఆశీర్వాదం తీసుకొని మిగిలేమని ఉంటే ఏదైనా శుభకార్యంలో వినియోగించుకోగలరు. తర్వాత అదే రోజు 22 తారీఖు నాడు అందరూ కూడా ప్రతి గృహంలో ముగ్గులు, రంగవల్లితలు వేసుకొని సాయంత్రం పూట సూర్యాస్తమైన తర్వాత 5 దీపాలు వెలిగించి మనం అక్కడ రామాలయము ముహూర్తం అయిపోయిన వెంటనే మన ఇళ్లలో కూడా మనం అక్షంతలు వితరణ అక్షంతలు వేసుకొని దీపాలు సాయంత్రం వెలిగించుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకోవాలని జమ్మికుంట ప్రజలను కోరుచున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.